అయిపోయిందక్క. పౌడర్ రాసుకో. ఇక బయలుదేరడమే. 1/2 కేజీ పౌడరు 6 రోజులైనా ఉండనిస్తున్నావా? చూడక్క ఎలా అంటుందో. ఏయ్, దాన్ని అలా ఏడిపించకే. చాలే. వదిన చూడు ఎంత త్వరగా రెడీ అయ్యి వచ్చిందో. ఓకే బాయ్. హలో, ఎక్కడికి వెళ్ళేది? నేను వచ్చేంత వరకు నువ్వు ఆగలేవా? బండి తాళాలు ఎక్కడ పెట్టావు? నాకేం తెలుసయ్యా, మీ బండి మీ ఇష్టం. నేను వెళ్తున్నాను. అదేంటి, నేను డ్రాప్ చేయాలి కదా. ఏం అవసరం లేదు బాబు, మీ పని మీరు చూసుకోండి. నేను నా డ్యూటీ చూసుకుని వస్తాను. అలక కాదు, పలక. ఏంటి? ఒక పలక కొనేసి పెళ్ళాన్ని ఎలా బుజ్జగించాలో మీ అన్నయ్యతో రాయించండి. అప్పుడు అతనికి పెళ్ళాం మీద ప్రేమ పుడుతుందేమో. నిన్న రాత్రి జరిగిన గొడవని శివ మర్చిపోలేదనుకుంటా. ఈ రోషానికేం తక్కువ లేదు. తమరు కూడా ఆవేశపరులని తెలుసుకోవాలి. అన్నయ్య, మీరిలా ఎడమొహం పెడమొహంగా ఉంటే కలిసేదెప్పుడు? నేనేమన్నానమ్మా, డ్యూటీ సరిగ్గా చేయమనడం తప్ప? తమరు డ్యూటీ సరిగ్గా చేయరు కానీ పోలీస్ డ్యూటీ గురించి చెప్పడానికి వచ్చారు. మీ దేవరాజ్ అన్నయ్యకి సపోర్ట్ చేయలేదా? నేనెందుకు చేస్తాను? నేను నిప్పు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే కనిపించని 4వ సింహమే ఈ శివపార్వతి. అదేదో దొంగల్ని పట్టుకునే దాంట్లో చూపించాలి శివ, ఇంట్లో కాదు. అబ్బా, ఇంకా మీ గొడవ లాగవా? నన్ను డ్యూటీకి వెళ్ళనిస్తే ఏ గొడవ ఉండదు. ఒక్క నిమిషం ఆగుదినా, క్యారేజ్ కడతాను. అరరే, క్యారేజ్ మర్చిపోయాను. త్వరగా తీసుకురా అమృత. ఆకలేస్తే 1/2 నిమిషం కూడా ఆగలేను. దీనికేం తక్కువ లేదు.